స్టీమ్ కేక్ చేశాను. చాలా చాలా ఫ్లఫీగా ఉంది. మీరు చూడొచ్చు ఎంత బావుందో, ఎంత స్పంజీగా వచ్చిందో. ఇలా ఎవరైనా సరే చేసేయాలంటే మరి ఈ యొక్క విధానం ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ వేశాను. అది కూడా నేను రైస్ కుక్కర్‌లో స్టీమ్ చేశాను. స్టీమర్ కూడా అవసరం లేదండి. రైస్ కుక్కర్‌లోనే మనము ఈ యొక్క కేక్‌ననేది చేసేయొచ్చు. కేక్ అయితే నిజంగా చాలా బావుందండి. మరి దీని యొక్క విధానం ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను విజయ. విజయాస్ కుకింగ్‌కు స్వాగతం. ముందుగా రైస్ కుక్కర్ పాత్రలో నీళ్లు పోసుకొని, ఆ నీళ్లలో ఒక నిమ్మకాయ దబ్బను ఈ విధంగా కట్ చేసి వేసుకొని, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు మనము కుక్ మోడ్‌లో వేడి చేయాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి. నేనొచ్చేసి అన్సాల్టెడ్ తీసుకున్నాను. సాల్టెడ్ అయినా పర్వాలేదు. ఇలా బటర్‌ని రూమ్ టెంపరేచర్‌లో ఉండేటట్టుగా చూసుకొని, ఆ తర్వాత బాగా ఈ విధంగా స్పూన్‌తో కలుపుకోవాలి. నేనైతే ఇలా విస్కర్‌తో కలుపుతున్నాను. తర్వాత 3 ఎగ్స్ వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుకొని ఇంకొకటి వేసుకోవాలి. ఇక్కడ మీకు గనక ఇలాంటి బీటర్ గనక లేకపోతే ఈ యొక్క ఎగ్‌ది బటర్ యొక్క మిశ్రమాన్ని మీరు మిక్సీ జార్‌లో కూడా మిక్సీ చేసుకోవచ్చు. నేను ఇలా బీటర్‌తో చేస్తున్నాను. ఒకసారి ఈ విధంగా 3 ఎగ్స్‌ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి నేను షుగర్ వేయట్లేదండి. షుగర్ కాకుండా మిల్క్ మేడ్ ఉంటుంది కదా, కండెన్స్డ్ మిల్క్, అది వేస్తున్నాను. ఇది వచ్చేసి నేను 3/4 డబ్బా వేస్తున్నాను. మీరు తీసుకునే ఆ యొక్క పిండిని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు వరకు ఇదొక మిల్క్ మేడ్ వేసుకున్నాను. అది కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి వీటన్నింటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి జల్లెడ పెట్టుకొని 1 కప్పు వరకు మైదా పిండిని జల్లించుకోవాలి. దాంట్లోకి 1.5 స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా పిండి జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ యొక్క మిశ్రమాన్ని ఒకే డైరెక్షన్‌లో చూయించే విధంగా బాగా కలుపుకోండి. ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా చూసుకుంటూ బాగా కలుపుకొని, తర్వాత పావు స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీరు గనక బట్టరు సాల్టెడ్ గనక తీసుకుంటే ఇక్కడ మీరు సాల్ట్‌ని స్కిప్ చేయొచ్చు. నేను అన్సాల్టెడ్ తీసుకున్నాను కాబట్టి సాల్ట్ వేసుకున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. మీకు ఇంతకంటే ఇంకా గనక టైట్‌గా గనక ఉంటే పిండిని మీరు 1 స్పూన్, 2 స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకోండి. నాకైతే మిశ్రమం కరెక్ట్‌గా సరిపోయింది. ముందుగా ఆయిల్ పూసి గ్రీజ్ చేసి పెట్టుకున్న ఆ యొక్క పాత్రలోకి ఈ మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. నేను కింది సైడ్ బటర్ పేపర్ వేసుకున్నాను. బటర్ పేపర్ గనక లేకపోతే మైదా పిండి అయినా సరే చల్లుకోండి. ప్రతి ఒక్క కేక్ యొక్క వీడియోలో నేను చూపిస్తూనే ఉన్నాను కాబట్టి ఆయిల్ ఏ విధంగా అప్లై చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే స్కిప్ చేశాను. తర్వాత ఒకసారి టూత్ పిక్‌తో ఇలా బాగా మిశ్రమాన్ని కలుపుకొని, ఆ తర్వాత 2, 3 సార్లు ట్యాప్ చేసుకొని, ఇప్పుడు మనం రైస్ కుక్కర్‌లో ముందుగానే వేడి చేసుకోవడానికి నీళ్లు పెట్టుకున్నాం కదా, నీళ్ళనేవి వేడయ్యాయి. అయితే నేను స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి తర్వాత ఇలాంటి జల్లెడది బేసిన్ పెట్టుకున్నాను. దాని పైన నుంచి ఈ యొక్క కేక్ ప్యాన్ నుంచుకొని, తర్వాత దీనికున్న మూతను డైరెక్ట్‌గా కాకుండా ఏదైనా క్లాత్ కప్పి ఆ క్లాత్ అంటే మూతకి మనము ఈ విధంగా క్లాత్ వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అది స్టీమ్ అయ్యేటప్పటికి మనము ఆ యొక్క వాటర్ అనేది కేక్ మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్ మోడ్‌లో పెట్టుకొని 20 నిమిషాలు మనము కుక్ చేస్తే సరిపోతుంది. నాకైతే 20 నిమిషాల టైం పట్టిందండి. ఇలా 20 మినిట్స్‌కి ఒకసారి నేను టూత్ పిక్ వేసి చూశాను. టూత్ పిక్ అయితే క్లీన్‌గా వచ్చింది. నాకైతే కేక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దించి ఈ యొక్క కేక్ బాగా చల్లారేంత వరకుగా ఒక 10 నిమిషాల సేపు సైడ్‌కి ఉంచుకోవాలి. తర్వాత 10 నిమిషాలు అయిందండి. అసలు నైఫ్ కూడా పెట్టవలసిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా మనకు ఇదనేది కుక్ అయిందో. చాలా స్పంజీగా వచ్చింది. ఇలా ఈ యొక్క నైఫ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ విధంగా వచ్చింది. ఒకసారి ఇలా చేత్తోని నేను ఈ విధంగా అనుకుంటూ, ఆ తర్వాత ఏదైనా ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోకి దీన్ని ఈ విధంగా డీమోల్డ్ అనేది చేసుకోవాలి. పై సైడ్ నుంచి ఒక్కసారి కూడా ట్యాప్ చేస్తే ఈ విధంగా ఈజీగా మనకు రిమూవ్ అవుతుంది.
చూడండి కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో. బేకింగ్ కేక్ కంటే ఈ యొక్క స్టీమ్ కేక్ అనేది చాలా చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇది అనేది మనకు బేకింగ్ కేక్ అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇది అనేది చేంజ్ కాదు. అదొక్కటే డిఫరెన్స్. ఇంకా మిగతా టేస్ట్ కానీ ఏదైనా మనకు చేసే కుకింగ్ విధానం కూడా చాలా సింపుల్ అంటే సింపుల్. మరి కట్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు కేక్ అనేది ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో. ఎంత మనకు ప్రెస్ చేసినా దాని యొక్క పొజిషన్లోకి మళ్ళీ అది వచ్చేస్తుంది. అంత స్పంజీగా ఉంది. కేక్ లోపల కూడా మీరు చూడొచ్చు బాగా కుక్ అయింది. మరి మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ వేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.